హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా అమ్మాయిది ఓణీల ఫంక్షను. మేమైతే పూల కోసం విజయవాడ వెళ్ళాము, హోల్సేల్ మార్కెట్. కానీ పూలు అయితే చాలా తక్కువ రేట్ అండి విజయవాడలో. మేము హల్దీకి పూలు కావాలని అడిగితే చాలా రేట్ చెప్పారండి వాళ్ళు. హల్దీ డెకరేషన్ అడిగితే చాలా రేట్ అన్నారండి. అయితే మేము పూలు తెచ్చుకుంటాం, మీరు చేసి పెట్టండి అని అంటే తెచ్చుకోమని చెప్పారు. అందుకోసమే మేము విజయవాడ వెళ్ళామండి. అక్కడ హోల్సేల్ గా వస్తాయి కదా పూలు, అయితే చాలా తక్కువ అండి. ఎవరైనా ఏదైనా ఫంక్షన్లు అయితే విజయవాడ వెళ్ళి తెచ్చుకోవటం బెస్ట్ అండి. గులాబీలు చూడండి ఎంత తాజాగా ఉన్నాయో. గులాబీలు కేజీ 70 రూపాయలు 80 రూపాయలు, నాకైతే గుర్తులేదు. కానీ చాలా అంటే చాలా చౌకగా వస్తున్నాయండి అక్కడ. ఇప్పుడు గులాబీలు అయితే తీసుకున్నాం. ఇవి బంతి పూలు. బంతి పూలు అయితే ఇంకా తక్కువ అండి, చాలా తక్కువ. 3 కేజీలన్నర 100 రూపాయలు. మేమైతే ఎల్లో కలర్ బంతి పూలు, రెడ్ కలర్ బంతి పూలు తీసుకున్నాము. గులాబీలు అయితే ఒక 5-6 రకాలు తీసుకున్నామండి. కానీ నాకు ఆ పూలు మొత్తం చూస్తుంటే అన్ని రకాలు తీసుకోవాలనిపిస్తుంది. కానీ అక్కడ రాసింది వాళ్ళు 8 రకాలే. కానీ అయినా కానీ నేను 9 రకాలు తెచ్చాను. నాకైతే ఏ పువ్వు కూడా వదలబుద్ధి కావట్లేదండి. దండలు చూడండి ఎంత తాజాగా ఉన్నాయో. అసలు ఆ మార్కెట్ చూస్తుంటేనే నాకైతే పొద్దున్న దాకా అక్కడే ఉండాలనిపిస్తుందండి. ఇవి అయితే అవి ఆరెంజ్ కలర్ గులాబీ పూలు. అల్లనే 2 రకాలు ఉన్నాయండి. ఆరెంజ్ కలర్ ప్లెయిన్ గా ఉన్నాయి, చుక్కలు చుక్కలుగా ఉన్నాయి. అవి కూడా తీసుకున్నాం మేము. ఇవైతే ఎల్లో కలర్ చామంతి పూలు చూసారా, అవేమో పింక్ కలర్ చామంతులు. పింక్ కలర్ చామంతులు ఉన్నాయి, పింక్ కలర్ గులాబీలు, వైట్ కలర్ గులాబీలు. అబ్బా, రకరకాల గులాబీలు, రకరకాల చామంతి పూలు. అమ్మమ్మో, ఆ మార్కెట్ చూస్తుంటే అసలు ఎంత ఆనందంగా ఉందని అంటే. అక్కడ రేట్ ఎక్కువ అంటే మల్లెపూలు ఒక్కటే అండి. మల్లెపూలు కేజీ 300 ఉన్నాయి. చూసారా నేను ఎన్ని కొన్నాను. అదిగో ఆ మార్కెట్ మొత్తం తిరిగానండి నేనైతే. నాకు ఆనందాలు తట్టుకోలేక మార్కెట్ మొత్తం తిరిగాను. ఇంకో ఇక్కడికి వస్తుంటే మల్లెపూలు దండల్లా కట్టి అమ్ముతున్నారు. ఒక చామంతి పూలు, మల్లెపూలు అవి కూడా దండల్లాగా చాలా తక్కువ అండి దండలు కూడా. అసలు ఇంకా రోడ్ బీన్ అయితే మల్లెపూలు అయితే 10 రూపాయలకు దండ, 10 రూపాయలకు దండ అంటున్నారు. మా ఖమ్మంలో అయితే మల్లెపూలు దండ వచ్చేసి 30 రూపాయలు, 40 రూపాయలు. పండగ సీజన్ లో అయితే 50 రూపాయలు. తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు అని అంటారండి, అంత రేటు. అందుకోసమే ఎప్పుడైనా విజయవాడ వెళ్తే మాత్రం మా పూల మార్కెట్ కి అయితే వెళ్ళండి. ఆ మార్కెట్ చూసినా మనకు ఆనందమే అండి, అంత బాగుంటుంది. ఎవరికైనా ఫంక్షన్లు అయితే మాత్రం విజయవాడ మార్కెట్ కి వెళ్ళండి. ఎక్కడైనా కంటే విజయవాడలో చాలా అంటే చాలా తక్కువ వస్తాయి. అందుకోసమే మాకు హల్దీ ఫంక్షన్ కు సరిపోయే అన్ని పూలు తెచ్చుకున్నాం అండి మేమైతే. కానీ వాళ్ళైతే డెకరేషన్ అయితే అద్దరు కొట్టారండి. అంటే మేము వాళ్ళు రాసిన కంటే ఎక్కువ ఎక్కువ పూలు తెచ్చుకున్నామండి. ఇంకా సరిపోయి కూడా ఎక్కువై కూడా పడేశారు. అన్ని పూలు కొనుక్కొచ్చుకున్నాము. 1000 రూపాయలు పెడితేనే వచ్చినాయండి ఫంక్షన్ కు సరిపోను. మీరు నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు, కానీ నేనైతే పెట్టింది అక్కడ 1000 రూపాయలే పూలకు మొత్తం. హల్దీ డెకరేషన్ కూడా పెడతాను చూడండి. 1000 రూపాయలకి ఇంత డెకరేషన్ అయిందా అని మీరు అనుకోవచ్చు. కానీ నేను పెట్టింది మాత్రం 1000 రూపాయలే అండి. అంత బాగా డెకరేషన్ చేశారు. మరి 1000 రూపాయలకు అన్ని వచ్చాయి. ఇక ఇప్పుడైతే మా చిన్నపిల్ల నేను మార్కెట్ మొత్తం తిరిగి ఇగ వెళ్తున్నాం చూడండి. ఇగో ఇక్కడ ఇవి ఏంటో పూలు అంటండి, భలే స్మెల్ వస్తున్నాయి. అవి అయితే చిన్న చిన్నగా ఉన్నాయి. మంచి సంపంగి పూలు అంట. నేను ఫస్ట్ టైం అండి సంపంగి పూలు చూడటం. ఇక్కడ విజయవాడలోనే చూశాను సంపంగి పూలు. వెళ్తుండేసరికి ఒక ముసలామ, పెద్ద ఆవిడ పూలు అమ్ముతుంది. ఇప్పుడైతే కారులో చదురుతున్నాం చూడండి. అవి మల్లెపూలు, అదిగో మల్లెపూలు. కారులో మాత్రం గింత సందు లేకుండా సరుకులు అయ్యాయి. ఇక పెద్ద ఆవిడ
నీ పూలమ్ముతుంది. 100 రూపాయలకు ఎన్ని దండలు ఇస్తానన్నది. ఎన్ని మూరలో నాకైతే గుర్తులేదండి. 100 రూపాయలకు 6 మూరలో, 7 మూరలో ఇస్తానన్నది. నేనైతే ఫస్ట్ అయితే 100 రూపాయలకు ఈ వైట్‌యి తీసుకున్నా మల్లెపూలు. అగో అసలు 100 రూపాయలకు 7 మూరలు రావటం చాలా ఇది. ఖమ్మంలో అయితే 100 రూపాయలకు 3 మూరలొస్తాయండి. సీజన్ అయినా, సీజన్ కాకపోయినా ఎప్పుడైనా అట్లనే ఉంటదంట మల్లెపూలు. అయితే అవి తీసుకున్నా. మళ్ళా నాకు అవెందుకో ఆకుయి నచ్చినాయి. ఆకుయి కూడా తీసుకున్నా. మళ్ళీ ఆమె ముసలమ్మ అన్నది ఇంకొకటి కూడా తీసుకోమన్నది. సర్లే పాపం ముసలమ్మ కదా అని నేనైతే 300 పెట్టి 19 మూరలు తీసుకున్నానండి. 300కైతే 19 మూరలు ఇచ్చింది. కానీ మా ఫంక్షన్ కైతే ఒక్కొక్కళ్ళం అయితే జడలు బారు పెట్టుకొని కొప్పుల చుట్టూ పెట్టుకున్నా గానీ ఇంకా చాలా అంటే చాలా మల్లెపూలు వేస్ట్ అయిపోయినాయి. చామంతి పూలు వేస్ట్ అయిపోయినాయి. నాకు నచ్చిన పూలు మొత్తం నా కంటికి నచ్చినవి మొత్తం తీసుకొచ్చానండి. ఏది లేదనుకోకుండా. ఇక్కడైతే చూడండి వాళ్ళైతే ఎట్లా కష్టపడుతున్నారో. మరి అది పార్కో ఏందోలే గాని కూలీ పని అయితే చేస్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం అండి విజయవాడలో మార్కెట్ చూడటం. నాకైతే చాలా అంటే చాలా ఆనందమైంది. ఆమె అయితే మా సిస్టర్ నిలబడి చూస్తుంది. ఇంక ఇప్పుడైతే వెళ్తున్నామండి. నేనైతే కార్ ఎక్కాను. మా సిస్టర్ ఎక్కింది. అందరు ఎక్కారండి. సరే ఫ్రెండ్స్, మా వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మార్కెట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.